నారాయణుని లీలలను తండ్రి వివరిస్తూ విని అదే అతని తన భర్తగా భావించింది, నిశ్చయించుకుంది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగేది. తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తాను నేర్చుకున్నది గోదాదేవి. తండ్రి నోటి నుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవత, రామాయణ రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చి కూర్చిన పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది. గోదాదేవి యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త కృష్ణుని మీద ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి తాను ఎవరు అల్లినా సరే ఆ పూలమాలను ముందు తాను అలంకరించుకొని బాగుందో లేదో అద్దంలో చూసుకొని తృప్తి చెందిన తర్వాతనే స్వామివారికి ఆ పూల బుట్టను పంపేది. ఆ మాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది. ఒకరోజు తాను తీసుకొని పోయిన పూలమాలలో అమ్మాయి శిరోజాలు వచ్చిందని బాధపడి మాలలను స్వామికి సమర్పించకుండా వచ్చి కూతుర్ని మందలించాడు విష్ణుచిత్తుడు. అపరాధం చేశానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తుడికి ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. విష్ణుచిత్తుల వారికి అప్పుడు అర్థమైంది గోదాదేవి తన కూతురు కాదని, సాక్షాత్తు భూమాత అని అర్థమైంది. అప్పటి నుండి ఆమె ధరించిన మాలలనే స్వామికి అర్పించేవారు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారాన్ని, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేస్తూ తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది. గోదాదేవి ఆవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయం అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయాలలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. జై శ్రీమన్నారాయణ, ఓం గోదాదేవాయ నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.